గ్రేట్ అప్లైనర్ అయిన అఖిల మేడం, యాదగిరి సారుకు నేను ఎల్లవేళలా కృతజ్ఞతగా ఉంటాను. అలాగే మన మెంటర్స్ వచ్చేసి శ్రీదేవి మేడం, హరికృష్ణ సార్, విజయ పూర్ణచంద్ర సార్ గారికి, శ్రీధర్ సార్ గారికి, అలాగే రంజిత్ కుమార్ సార్ గారికి, రమేష్ సార్ గారికి ఎల్లవేళలా కృతజ్ఞత ఉంటాను. ఈ సిస్టమ్ను పరిచయం చేసిన మన గౌతమ్ బాలు సార్ గారికి నేను కృతజ్ఞత ఉంటాను. ముందు బిఫోర్ వెస్టేజ్ నేను ఒక హౌస్ వైఫ్ను. ఇంట్లోనే ఉంటూ స్టిచ్చింగ్ చిన్న చిన్న వర్క్ చేస్తూ నేను అలా ముందుకు సాగేదాన్ని. ఇప్పుడు వెస్టేజ్ పరిచయం అయ్యాక వెస్టేజ్ నాకు ఎలా పరిచయం అయిందంటే, ఫస్ట్ మా అప్లైనర్ అఖిల మేడం గారు నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఇలా వెస్టేజ్ ఇలా ఉంటుంది అని చెప్పారు. చెప్పాక సరే నేను ఆలోచించుకొని చెప్తానని చెప్పాను. ఎందుకు మేడానికి నేను 2 నెలలు 3 నెలలు టైం కేటాయించాను ఐడి వేసుకోవడానికి. ఎందుకంటే నాకు వెస్టేజ్ అనేది దీనికన్నా ముందే చాలా మంది చెప్పారు. అప్పుడు చెప్పడం వల్ల నాకు అసలు దాని మీద ఇంట్రెస్ట్ అనేదే లేకపోయింది. దాని తర్వాత అఖిల మేడం కూడా చెప్పడం జరిగింది. అప్పుడు నేను ఏమనుకున్నానంటే, అన్ని కంపెనీ లాగే ఉంటాయి అనేసి మేడం కూడా టైం ఇవ్వకపోవడం, ఫోన్ చేస్తే ఫోన్ కడిగేయడం, ఇలాంటి చాలా అట్లా 3 నెలలు 4 నెలల వరకు చేశాను. కానీ మన అప్లైనర్ అనేది మనల్ని వదిలిపెట్టరు కదా. అలాగే నాకు ఫోన్ చేస్తూ ఒకరోజు కలవడం జరిగింది. కలవడం అయినప్పుడు ఇలా చెప్పింది మేడం, ఇలా వెస్టేజ్ అంటే ఇలా ఉంటుంది, హెల్త్ సప్లిమెంట్స్ ఉంటాయి, హోమ్ సప్లిమెంట్స్, అగ్రికల్చర్ ఉంటాయి అని చెప్పింది. ఫ్రీ జైనింగ్ అంది. ఫ్రీ జైనింగ్ అయ్యేసరికి నాకు అది నచ్చింది. అమౌంట్ ఏం పెట్టట్లేదు కదా. వేరే వేరే కంపెనీలో కొన్ని దాంట్లో అమౌంట్ పెట్టేసి కూడా లాస్ అయ్యాను. ఇలా అమౌంట్ ఏం లేదంటుంది, ఆధార్ కార్డు ఇస్తే సరిపోతుంది అంటుంది కదా, మనకి ఇబ్బంది అయితే ఏం లేదు అనుకొని ఐడి వేసుకోవడం జరిగింది. ఐడి వేసుకున్న తర్వాత నాకు బ్యాక్ పెయిన్ అనేది ఉండేది ఫ్రెండ్స్. ఇప్పుడు కాదు, చిన్నప్పటి నుంచి నడుము నొప్పి అనేది నాకు ఉండేది. చాలా హాస్పిటల్లో చూపించుకున్నాను, అయినా తగ్గలేదు. ఇందులో హెల్త్ సప్లిమెంట్స్ ఉంటాయని చెప్పడం జరిగింది. సరే మన ఐడి తీసుకున్నాక బిల్ చేయాలి కదా అనేసి నేను ఫస్ట్ హెల్త్ సప్లిమెంట్స్ అనవడం తీసుకున్నాక వాడుకోవడం జరిగింది. వాడుకున్నాక నాకు 15 రోజుల తర్వాతనే 15 రోజుల లోపలనే రిజల్ట్ అనేది వచ్చేసింది. బ్యాక్ పెయిన్ అనేది తగ్గిపోయింది. అప్పుడు నేను బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా కూర్చోవడానికే ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇద్దును. ఎక్కడ చైర్ ఉంటే అక్కడికే వెళ్ళి కూర్చుందును, చాలాసేపు అసలు నిల్చోపోదును. మా ఫ్యామిలీ కూడా నేను వాళ్ళతో వెళ్తూ ఉంటే ఫస్ట్ నాకే సీట్ ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే ఇది నిల్చోదు కదా అనేసి ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ నన్నే ప్రిఫరెన్స్ చేసి కూర్చోవడానికి నేను చూసేదాన్ని. అలా ఉన్న తరుణంలో నాకు ఈ సప్లిమెంట్స్ వాడుకోవడం వల్ల 15 రోజులు అనేది రిజల్ట్ వచ్చింది, తగ్గిపోయింది. ఇలా అదేగా చాలా వర్క్ చేసుకుంటున్నాను, ఎంతసేపు అయినా నిలబడగలుగుతున్నాను. అలా ఉన్న క్రమంలో ఇక తగ్గాక ఏం చేస్తాం ఫ్రెండ్స్, సప్లిమెంట్స్ అనేది మానివేశాను, వేసుకోలేదు. వేసుకోకపోవడం వల్ల నాకు మళ్ళీ 4 మంత్స్ 5 మంత్స్ తర్వాత మళ్ళీ బ్యాక్ పెయిన్ అనేది స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యాక అడిగాను, మేడం బ్యాక్ పెయిన్ తగ్గుతుంది అన్నారు కదా, మళ్ళీ స్టార్ట్ అయింది నాకు అంటే, వాడావా పూర్తిగా అంటే వాడలేదు మేడం, తగ్గాక మానేశాను అంటే పూర్తిగా కంటిన్యూగా ఒక 4 మంత్స్ 6 మంత్స్ కంటిన్యూ చేసుకోవాలి, అవి చేసుకుంటే నీకు పూర్తి సొల్యూషన్ ఉంటుంది అని చెప్పడం జరిగింది. అలాగే మళ్ళీ నేను కంటిన్యూ చేశాను. 5-6 నెలలు వాడుకున్నాక ఇప్పుడు నాకు బ్యాక్ పెయిన్ అనేది పూర్తిగా కంప్లీట్గా క్యూర్ అయిపోయింది ఫ్రెండ్స్. అలా కాకుండా ఈ మధ్యలో కూడా హెల్త్ సప్లిమెంట్స్ మా సార్కు కిడ్నీ స్టోన్స్ ఉన్నాయండి. ఇప్పుడు మా సార్కు కిడ్నీ స్టోన్స్ అనేది ఇప్పుడు కాదు, 20 years నుంచి ఉన్నాయి. అలా ఒకసారి వస్తే హాస్పిటల్ ద్వారా తగ్గించుకున్నాం. మళ్ళీ ఒకసారి వచ్చినప్పుడు ఆయుర్వేదిక్ చెట్ల మందుల ద్వారా తగ్గించుకున్నాం. ఇప్పుడు మళ్ళీ వచ్చింది. అప్పుడు మనకంటే వెస్టేజ్ అనేది పరిచయం లేదు, దాని గురించి మనకేం తెలియదు. కానీ ఇప్పుడు పరిచయం ఉంది, దాని గురించి తెలుసు, మనం వాడుకున్నాం, నేను వాడుకున్నాను, నేను తగ్గించుకున్నాను అని సార్తో మాట్లాడాను. మా సార్తో ఇవి వేసుకుంటే నాకు తగ్గాయి కదా, నీకు కూడా తగ్గిపోతాయి అని చెప్తే సరే అని వాడుకున్నాక విత్ ఇన్ 20 daysలోనే కిడ్నీలో ఉన్న స్టోన్ పడిపోవడం జరిగింది ఫ్రెండ్స్. అప్పుడు దీనికన్నా ముందు మా ఇంట్లో వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు వెస్టేజ్ అంటూ నీకు తగ్గింది బాగానే ఉంది మరి, అంటే మా సార్ కొంచెం హెల్త్ బాగుండదు, మరి అతనికి కూడా వాడిపిస్తున్నావు, నువ్వు ఇలా వర్క్ చేస్తున్నావు కదా, మరి అతనికి తగ్గకుంటే మాత్రం నువ్వు వెస్టేజ్ అనేది మానివేయాలని చెప్పారు మా అక్కయ్య వాళ్ళు, మా అమ్మ వాళ్ళు. ఎందుకంటే అతనికి ఆరోగ్యం బాగుండదు, నువ్వు ఇలా తిరుగుతున్నావు, ఇబ్బంది అవుతుంది, తగ్గకుండా మాత్రం పూర్తిగా వెస్టేజ్ అనేది మానివేయాలని చెప్పారు.
సరే ఓకే. నేను ఓపెన్ ఛాలెంజ్ చేశాను వాళ్ళతోని. మీరన్నట్టే ఓకే. నేను 3 నెలల్లో అతన్ని తగ్గిస్తాను. తగ్గకుంటే నేను మానివేస్తాను. వెస్టేజ్‌లోకి వెళ్ళనిగ. మొత్తానికే సిస్టానికి దూరం ఉంటా అని చెప్పేశాను. సరే అన్నారు. అలా అన్నాక దేవుని దయ వల్ల నా అదృష్టం బావుండి 20 రోజుల్లోనే రిజల్ట్ వచ్చింది. వచ్చాక వాళ్ళకి చెప్పాను. నేను ఓపెన్ ఛాలెంజ్ చేశాను మీతోని. రిజల్ట్ వస్తుందని చెప్పాను. వచ్చింది చూడమన్నాక వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇప్పుడు నా సిస్టమ్‌కు ఇబ్బంది లేకుండా నేను ఎటు ఫీల్డ్ వర్క్‌కెళ్ళినా ఇబ్బంది ఏం పెట్టట్లేదు. కానీ వాళ్ళకు ఇప్పుడు తెలిసింది వెస్టేజ్ గురించి. నాకు బ్యాక్ పెయిన్ తగ్గింది. మా సార్‌కు స్టోన్స్ పడిపోయాయి. 20 రోజుల్లో పడిపోయాయి. కానీ మళ్ళీ అతనికి కిడ్నీ హెల్త్ వాడడం జరుగుతుంది. ఏదైనా మన ప్రొడక్ట్ అనేది కనీసం 5 నెలలు, 6 నెలలు కంప్లీట్‌గా వాడుకోవాలి. అప్పుడే సొల్యూషన్ దొరుకుతుంది. ప్రాబ్లమ్ అనేది ఉండదు. థాంక్ యూ వెస్టేజ్. థాంక్ యూ మేడం. ఇది నా టెస్టిమోనీ. మేడం వాయిస్ క్లియరేనా? హలో. క్లియర్ మేడం, క్లియర్. ఓకే మేడం. మేడం సెషన్‌కెళ్దాం. ఎస్ మేడం. షేర్ చేయండి. ఓకే. ఓకే మేడం, షేర్ అవుతుంది. మేడం బ్యాక్ వెళ్ళేసి వాట్సాప్‌లోకి వెళ్ళండి. బ్యాక్ వెళ్ళి వాట్సాప్‌కి వెళ్ళండి. అదే. ఓకే. ఓకేనా మేడం? షేర్ అయింది మేడం. స్టార్ట్ చేయండి ఇక. వెల్కమ్ టు వెస్టేజ్. 7 స్టెప్స్ టు సక్సెస్ ఇన్ వెస్టేజ్. వెస్టేజ్‌లో సక్సెస్ కావాలంటే 7 స్టెప్స్ అనేది మనం నేర్చుకోవాలి. ఫస్ట్ బీ 100% ప్రొడక్ట్ యూజర్. ప్రతి ప్రొడక్ట్ మనం 100% యూజ్ చేయాలి. యూజ్ చేస్తేనే దాని ప్రొడక్ట్ యూజ్ చేస్తేనే దాని వాల్యుయేషన్ ఏందో మనకు తెలుస్తది. సెకండ్, టాక్ విత్ పీపుల్ అబౌట్ ప్రొడక్ట్. మనం యూజ్ చేసిన తర్వాత దాని రిజల్ట్ అనేది నలుగురికి చెప్పాలి. మేక్ ఏ లిస్ట్. నలుగురికి రిజల్ట్ చెప్పడం తర్వాత ఆ రిజల్ట్ వాళ్ళు స్వీకరించిన తర్వాత వాళ్ళ ద్వారా మనం లిస్ట్ ప్రిపేర్ చేయాలి. వార్మ్ లిస్ట్, కోల్డ్ లిస్ట్, హాట్ లిస్ట్ అనేది 3 రకాలైన లిస్ట్ ప్రిపేర్ చేయాలి. ఆ లిస్ట్ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే ఫ్రెండ్స్, రిలేటివ్, నైబర్స్, ఎంప్లాయ్మెంట్స్, ఇలా రకరకాల దగ్గర నుంచి మన లిస్ట్ అనేది ఫస్ట్ ప్రిపేర్ చేయాలి. ఫోర్త్ వన్, ఇన్విటేషన్. లిస్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత మనం మీటింగ్‌కి రమ్మని ఎదుటి వాళ్ళని ఇన్విటేషన్ ఇవ్వాలి. ఇన్విటేషన్ ఎలా ఇవ్వాలంటే అక్కడికి వెళ్ళి కూర్చోవాలన్నట్టు వాళ్ళకు అనిపించాలి. వాళ్ళు ఇన్విటేషన్ ఇచ్చారు. మనం ఆ మీటింగ్ ఖచ్చితంగా వెళ్ళాలి అనే విధంగా మనం వాళ్ళకి ఇన్విటేషన్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, మీటింగ్స్. 1-to-1 మీటింగ్స్ చేయాలి. హోమ్ మీటింగ్స్ పెట్టుకోవాలి. 1-to-1 మీటింగ్ చేయాలి. సెమినార్ మీటింగ్స్ తీసుకురావాలా. ఇలా 1-to-1 ప్లాన్ చేయి మీటింగ్ పెట్టుకొని మీటింగ్‌లో వాళ్ళను కూర్చోబెట్టాలి. సిక్స్త్ వన్, టీమ్ వర్క్. హోమ్ మీటింగ్, 1-to-1 మీటింగ్ ప్రిపేర్ చేసిన తర్వాత టీమ్ వర్క్. వెస్టేజ్ అనేది ఒకరితో చేసే వర్క్ కాదండి, టీమ్‌తో చేసే వర్క్ కాబట్టి టీమ్ వర్క్‌ను కంప్లీట్ చేయాలి. ఇలా 6 స్టెప్స్ చేశాక 7th స్టెప్ ఫాలో అప్. ఈ 6 స్టెప్స్ కంప్లీట్ చేశాక ఫాలో అప్ అనేది లేకుంటే
రిజల్ట్ అనేది ఉండదండి. ఈ 6 స్టెప్స్ ఒక ఎత్తు, ఫాలో అప్ అనేది ఇంకో ఎత్తు. ఫాలో అప్ మనం డైలీ రోజు ఫాలో అప్ అనేది మనం చేస్తూ ఉండాలి. వాళ్ళ నెంబర్స్ ఉంటాయి కదా, డైలీ వాళ్ళకి ఫోన్ చేస్తూ కాంటాక్ట్లో ఉంటూ మాట్లాడుతూ వాళ్ళని ఫాలో అప్ చేస్తూ మమల్స్ వెస్టేజ్ గురించి వాళ్ళకు చెప్పుతూ ఫాలో అప్ చేస్తూ ఉండాలి. నెట్వర్క్ మార్కెట్ ఈజ్ ఏ డూప్లికేషన్ బిజినెస్. నెట్వర్క్ మన మార్కెట్ అనేది డూప్లికేట్. అప్లైనర్ ఏం చేస్తే డౌన్లైన్ అనేది అదే చేయాలి. ఇక్కడ డూప్లికేషన్ అనేది నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉంటుంది. అలా చేస్తేనే మనం సక్సెస్ అనేది వస్తుంది. ఇప్పుడు 7 స్టెప్స్ అక్కడ చెప్పాను మీకు. హౌ టు స్టార్ట్ వేస్టేజ్ బిజినెస్. 7 స్టెప్స్ ఇన్ సక్సెస్ ఇన్ ఏ వేస్టేజ్. ఫస్ట్ 100% ప్రొడక్ట్ వాడుకోవాలి. వాడుకునే నలుగురికి చెప్పాలి. చెప్పి లిస్ట్ తయారు చేసుకోవాలి. వాళ్ళకి ఇన్విటేషన్ ఇవ్వాలి. ఇన్విటేషన్ ఇచ్చి మీటింగ్లో కూర్చోబెట్టాలి. టీం వర్క్ చేసుకోవాలి. లాస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఫాలో అప్. ఫాలో అప్ అనేది ఉంటేనే వెస్టేజ్లో సక్సెస్ అవుతాం. ఇప్పుడు 7 స్టెప్స్ సక్సెస్కి చెప్పాను మేడం. వెస్టేజ్లో సక్సెస్ కాకపోవడానికి 7 స్టెప్స్ ఉంటాయి. సక్సెస్ అవ్వడానికి 7 స్టెప్స్ ఉంటాయి. కాకపోవడానికి కూడా 7 స్టెప్సే ఉంటాయి. వెస్టేజ్లో సక్సెస్ కాకపోవడానికి ప్రతి డిస్ట్రిబ్యూటర్ చేసే 7 తప్పిదాలు. వెస్టేజ్ వ్యాపారంలో సక్సెస్ మరియు ఫెయిల్యూర్ అనేది మన చేతుల్లోనే ఉంటుంది. వ్యాపారంలో మన చేతుల్లోనే ఉంటుంది. ఫస్ట్ మన మైండ్ సెట్ పై ఆధారపడి ఉంటుంది సక్సెస్ అనేది, ఫెయిల్యూర్ అనేది. వెస్టేజ్ గురించి సరైన నాలెడ్జ్ లేకపోవడం, ఎలా ప్రారంభించాలో తెలియకపోవడం, ప్రారంభించే క్రమంలో రకరకాలైన అడ్డంకులు వస్తాయి. ఎలా అంటే ఎలాంటి వినబడుతూ ఉంటాయి, చెడు ఇలా చేయకూడదు, అలా అది బాగుండదు, ఇది బాగుండదు, వెస్టేజ్ అంటే వేస్ట్ అలాంటి మనకు చెవులో పడుతూ ఉంటాయి. వెస్టేజ్ వ్యాపారం ప్రారంభించుటకు 1 సంవత్సరం నిబంధన కలిగి కమిట్మెంట్ ఇవ్వాలి. అది మనం అనుకోవాలి. వెస్టేజ్ సంవత్సరం పాటు నిబంధన ఇచ్చి మనం కమిట్మెంట్ తీసుకోవాలి. వెస్టేజ్ వ్యాపారంలో ప్రతి ఒక్కరూ మొదటి నెలలో 2 నెలలో సక్సెస్ అనేది ఉండదు. దాన్ని నేర్పిస్తూ తప్పులు సరిచేసుకుంటూ ముందుకు వెళ్తేనే వెస్టేజ్ అనేది సక్సెస్ అనేది వస్తుంది. దీనిని చాలా కంపెనీ వాళ్ళు ఆ కంపెనీలో ఈ కంపెనీలో పనిచేస్తూ వెస్టేజ్ కూడా అలాగే ఉంటుందని అనుకోవడం చాలా తప్పు. వెస్టేజ్లో చాలా వరకు ఆశలు సాధించాల కోరికలు కలిగి వ్యక్తులు ఎందుకు వెస్టేజ్కి వ్యాపారానికి ప్రారంభించక ముందే నా వల్ల కాదని నిర్ణయం తీసుకొని వదిలి వెళ్తున్నారు. చాలా మంది ఆశలు కోరికలతో వస్తున్నారు ఇందులోకి, కానీ వాళ్ళకు ఓపిక తీరిక లేక, టైం పంచువాలిటీ లేక మధ్యలోనే వెళ్ళిపోతున్నారు. అలాంటి వాళ్ళు వెస్టేజ్లో సక్సెస్ అనేది వాళ్ళకు రాదు. వెస్టేజ్లో సక్సెస్ కావాలంటే కమిట్మెంట్ అనేది ఉండాలి. కమిట్మెంట్ అనేది లేకుంటే వెస్టేజ్లో సక్సెస్ అనేది ఉండదు. దీనికి కారణం కమిట్మెంట్ లేకపోవడం, ప్రారంభంలో ప్రతి డిస్ట్రిబ్యూటర్ చే 7 రకాల తప్పిదాలు. ఫస్ట్ మిస్టేక్, చక్రాన్ని తిరిగి కనిపెట్టకండి. సిస్టంలో ఫాలో అప్ కాకపోవడం అని తెలుసుకొని అనుకోవడం, అప్లైన్ను ఫాలో అప్ కాకుండా టైం ఎనర్జీ వృధా చేయడం, సొంత ప్రణాళికలు వేయడం, పని చేయకుండా ఇన్కమ్ వస్తుందని అనుకోవడం, షార్ట్ కట్స్ ఉపయోగించడం, వెస్టేజ్లో మన సొంత నిర్ణయాలు తీసుకోవడం, అప్లైన్ చెప్పింది వినకుండా సొంత నిర్ణయాలు తీసుకొని సొంత ప్రణాళిక చేస్తే వెస్టేజ్లో సక్సెస్ కాము. ఈ మిస్టేక్ని అధిగమించాలంటే సిస్టమ్ ఫాలో అవుతూ టీమ్ స్పిరిట్తో పని చేయాలి. 100% డూప్లికేషన్ చేయాలి. వెస్టేజ్లో సక్సెస్ కావాలంటే అప్లైనర్ చెప్పింది వినాలి. 100% అప్లైనర్ ఏం చేస్తుందో అదే మనం డూప్లికేషన్ చేస్తే 100% వెస్టేజ్లో సక్సెస్ అనేది ఉంటుంది. సెకండ్ మిస్టేక్, మన ఆలోచన విధానం మారకపోవడం. ఇది నా వ్యాపారం అనుకొని సమయం కేటాయించకపోవడం వల్ల
మీటింగ్స్ నేర్చుకోకపోవడం, కేటాయించకపోవడం, మీటింగ్స్ కూర్చోబెట్టకపోవడం వలనే వెస్టేజ్లో సక్సెస్ అవ్వడం లేదు. ఇది నా పని అనుకొని చేయడం వల్ల మీటింగ్ కూర్చోపెట్టడం వల్ల వెస్టేజ్లో సక్సెస్ అనేది వస్తుంది. ఈ మిస్టేక్ అధిగమించాలంటే ఇది నా వ్యాపారం అనుకొని పని చేయాలి. నా డ్రీమ్ సాధించాలని పట్టుదలతో పని చేయాలి. ఫ్రెండ్స్ ప్రతి పని వెంటనే చెయ్యాలి, సాధించాలి. వెస్టేజ్ వదలరాదు. ఇలా చేయడం వల్ల వెస్టేజ్లో మన సక్సెస్ అనేది సాధించగలుగుతాం. థింకింగ్ యు ఆర్ ద ప్రాబ్లం. మిమ్మల్ని మీరే సమస్యగా భావించడం. మిస్టేక్ నెంబర్ 3, నేను చేయలేను, నాకు రాదు, నేను మాట్లాడలేను, ఇలాంటి కామన్గా అందరూ అంటుంటారు. ఈ మిస్టేక్ అనేది అధిగమించాలంటే నేను చేయగలను, నాకు ఆత్మవిశ్వాసం పనిచేస్తే అద్భుతాలు సృష్టించవచ్చు. ప్రారంభం ఎవరికైనా ఇదే పరిస్థితి ఉంటుంది. దీన్ని అధిగమించాలంటే అప్లైన్ మెంటర్స్ కలిసి సలహాలు తీసుకోవాలి. మనమే ముందుగా అనుకొని నేను చేయలేను, మాట్లాడలేను, నా వల్ల కాదని అనుకోకూడదు. మన పైన అప్లైనర్స్ మెంటర్స్ అనేది ఉన్నారు, వాళ్ళు సక్సెస్ అయ్యారు. వాళ్ళ సలహాలు తీసుకొని మనం కూడా ముందుకెళ్తే సక్సెస్ అవుతాం. మిమ్మల్ని మీరు గైడ్ చేసుకొని సక్సెస్ఫుల్ అప్లికేషన్ మెంటర్స్ నిర్ణయం చేసుకోండి. వారి సూచనలు పాటిస్తూ పట్టుదలతో పనిచేసి విజయం సాధించండి. వెస్టేజ్ అనేది రోల్ ఆఫ్ బిజినెస్ క్రింద లీడర్ నుండి పై అందరూ ఒకరికొకరు చేయి అందిస్తారు. వెస్టేజ్లో అతి సామాన్య వ్యక్తి కూడా సక్సెస్ అవుతాడు అంటే కారణం ఇదే. ఎందుకంటే ఒకరిని ఒకరు చేయి అందించుకుంటూ అప్లైన్ డౌన్లైన్ అప్లైన్ హెల్ప్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు. కాబట్టి అతి సామాన్య వ్యక్తి కూడా ఇందులో సక్సెస్ కంపల్సరీ అవుతారు. కానీ కొంచెం టైం ఓపికతోనే ఉండాలి అంతే. టేకింగ్ రిజెక్షన్స్ పర్సనల్స్. తిరస్కరణపై మనసుపై తీసుకోవడం. ఇప్పుడు మనం మీటింగ్స్ పెట్టుకొని కొత్త పర్సన్ కాడికి వెళ్తాం. అతనికి అంతా మీటింగ్స్ వెస్టేజ్ గురించి చెప్తాం. చెప్పాక నో అంటారు. నో అన్నప్పుడు మనం ఫీల్ కాకూడదు. మనం వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చిన వాళ్ళం అనుకోవాలి. మీరు జాయిన్ చేసి పర్సన్ నో అనగానే ధైర్యంగా సానుకూలంగా ఎదుర్కోండి. నాకు ఎవరు నా డౌన్లైన్ జాయిన్ అవుతలేరని బాధపడకూడదు. మనం ఒక అవకాశం ఇచ్చిన వాళ్ళం ఇచ్చాం, దాన్ని వారు తీసుకుంటే గుడ్, తీసుకోకుంటే వెరీ గుడ్, అంతే. భగవంతుడు మనకు ఒక అవకాశం ఇస్తూనే ఉంటాడు. దాన్ని గ్రహించి కసి మరింత పట్టుదలతో సానుకూలంగా వైఖరితో పనిచేస్తే విజయం అనేది మన వెన్నంటే ఉంటుంది. రిలేటింగ్ ని మర్చిపోవడం. నెగిటివ్ రిలేటివ్ సేల్స్. మనం చేసేది వ్యాపారం. షాప్ ఓపెన్ చేసి కూర్చుంటేనే డబ్బులు రావు కదా, ప్రొడక్ట్ అని అమ్ముతూనే వస్తుంటాయి. ప్రతిరోజు ఒకరిద్దరికి ఉత్పత్తులు అమ్మటం అలవాటు చేయాలి. ఎలా రెగ్యులర్గా కొనే ఫ్యామిలీ తయారు చేసినట్లయితే వారిలో ఉండే మంచి లీడర్స్ తయారవుతారు. ఒక మంచి కస్టమర్ సెల్లర్ లీడర్ గాను మారును. ఇలా చేయడం వల్ల మనకు నెలవారీ ఇన్కమ్ పెరుగుతుంది. మీకు పెద్ద ఇన్కమ్ కావాలంటే ముందు రోజు మీ డౌన్లైన్లో న్యూ జాయినింగ్ ఉండాలి. తద్వారా బిగ్ టీమ్ తయారవుతుంది, బిగ్ పీవ్ అనేది వస్తుంది. మనం ప్రతిరోజు ఒక 4-5 కొత్త ఐడీలు వేయాలి. వేసినప్పుడు వాళ్ళ ద్వారా నుంచి మనకు బిజినెస్ అనేది జరుగుతుంది. మనకు అప్పుడు పీవీ అనేది జనరేట్ అవుతుంది. ఎప్పుడైతే బిగ్ పీవీ వస్తుందో మీకు బిగ్ ఇన్కమ్ వస్తుంది. మీ డ్రీమ్స్ నెరవేర్చుకోవచ్చు. కావున ప్రతి రిటైల్ అమ్మకాలు నిర్లక్ష్యం చెయ్యరాదు. రిటైల్ అమ్మకంపై మనం నిర్లక్ష్యం అనేది చెయ్యరాదు. 6th వన్, మీ కళలను కొల్లగొట్టే వారికి మాటలు వినకండి. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మా ఇంట్లో చిన్న ప్రాబ్లం వచ్చింది మా సార్కు. వచ్చినప్పుడు మా ఇంట్లో వాళ్ళు అది తప్పు చెయ్యకు, వెళ్ళొద్దు, అది ఇది అని చెప్పారు. కానీ నేను వాళ్ళ మాటలు వినలేదు. వినకుండా వాళ్ళకి నేను ఓపెన్ ఛాలెంజ్ చేసి మా సార్ ప్రాబ్లం తగ్గించాను. అదే దేనివల్ల? వెస్టేజ్ హెల్త్ సప్లిమెంట్స్ వల్ల. అలాగే ఇందులో కూడా అంతే. మీరు వ్యాపారం ప్రారంభించే క్రమంలో ముందు మీ ఇంటి నుండి, మీ పక్కన వాళ్ళు, మీ ఫ్రెండ్స్ నుండి వ్యతిరేకత వస్తుంది. నెగిటివ్ అనేది ఎక్కడ ఉండదు మన చుట్టూ.
మన చుట్టే ఉంటుంది. పక్కన వాళ్ళు, ఎదుటి వాళ్ళు, ఇంట్లో వాళ్ళు. వాళ్ళ మాటలు అనేది వినకండి. ఎందుకంటే మీటింగ్‌లో కూర్చున్నది మీరు, విన్నది మీరు, చూసింది మీరు, చేసింది మీరు. మీకు ఏం చేయాలో తెలుస్తుంది కాబట్టి వాళ్ళ మాటలు వినకుండా మీరేం అనుకున్నారో అది సాధించడానికి ముందుకు వెళ్ళాలి. వెస్టేజ్ గురించి తెలుసుకుంది మీరు, మీటింగ్‌లో విన్నది మీరు, ఏం చేస్తే ఎలాంటి డ్రీమ్స్ సాధించాలనుకున్నది అవగాహన ఉంటుంది. 10 మంది 10 రకాలుగా మాట్లాడుతున్నారంటూ మీరు మీరు చెవుల వినకండి. ఆ మాటలు వినకండి. అవగాహన లేని వారితో అసలు వెస్టేజ్ గురించి చర్చించవద్దు మిత్రమా. వాళ్ళకు అవగాహన అనేది ఉండదు. వాళ్ళు ఒక్క మీటింగ్‌లో కూర్చోరు, ఒక్క మీటింగ్‌కి రారు, వాళ్ళకి ఏం తెలియదు. కానీ మాట్లాడతారు. వాళ్ళ మాటలు మనం అస్సలు వినకూడదు. ఎందుకంటే మీటింగ్‌లో కూర్చునేది మనం కాబట్టి మనకు తెలుసు అన్నీ. ఇలా వస్తాయి, ఇలా ఉంటాయని. వెస్టేజ్ రూపంలో మీకు అవకాశం వచ్చింది. దాన్ని నిరూపించుకోవడానికి పట్టుదల ఒక ఆయుధంగా మార్చుకొని, ఒక సంవత్సరం పునాది వేసుకొని పని చేయండి. మీ ఇంట్లో వారికి వెస్టేజ్ గురించి అవగాహన కలిగించండి. లక్ష్యం పెట్టుకొని పని చేయండి. మీ అప్లైన్ నిందించకండి. ప్రతి విషయంలో మిమ్మల్ని జాయిన్ చేసిన వారిని నిందించకండి. కాంప్లిమెంట్ చేసే వారికి విలువ ఉండదు. కాంప్లిమెంట్ చేసే వారికి విలువ ఉండదు. మీ టీంలోని విషయాలు వేరే టీంకు చేరవేయవద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యతిరేకంగా మాట్లాడకూడదు. మన టీంలోని విషయాలు వేరే టీంకు చేరవేయకూడదు. మీ విజయానికి వారి సపోర్ట్ చాలా అవసరం. తీసుకోండి మిత్రమా. వారి బలహీనతలను వదిలేసి బలాలను పెంచుకోండి. ఇది మీ విజయం సూత్రం. మీ అప్లైన్‌ను ఒక అడ్వెంచర్‌గా స్వీకరించండి. ఆటను విలువైన ఆయుధంగా అప్లైన్ మీద వ్యతిరేకతను మాట్లాడకూడదు. సపోర్ట్ చేసి వ్యక్తి యొక్క విజయానికి మనస్ఫూర్తిగా కోరుకునే వ్యక్తిగా అప్లైన్ ఫ్రెండ్స్‌గా భావించండి. మన అప్లైన్ మీద ఎలాంటి మిస్టేక్స్ మాట్లాడకూడదు. వేరే లైన్స్ వాళ్ళకు మన అప్లైన్ గురించి చెప్పకూడదు. వాళ్ళ బలహీనతను పక్కకు పెట్టి వాళ్ళ బలాన్ని స్వీకరించి మనం వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. ప్రతి స్పాన్సర్ ఒక యుద్ధ వీరుడుగా, ఒక నాయకుడుగా జయించడానికి ఉండాలి. కానీ పిల్ల కోడి మాదిరిగా ఉండరాదు మిత్రమా. వెస్టేజ్ విజయం సాధించాలంటే 7 రకాల తప్పులను విడనాడి సిస్టంలో ఫాలో అవుతూ నిత్యం నాలెడ్జ్ పొందుతూ ఉన్నట్లయితే మీ విజయం అనే మీ ఇంటి తలుపు తెరుచుకుంటుంది. తప్పులని పక్కపెట్టి విజయాలను స్వీకరించి మనం ముందుకు వెళ్ళగలిగితే వెస్టేజ్ విజయము మనం సాధించగలము. వెస్టేజ్ సాధించాలంటే ఒక్క సూత్రం. ఫాలో అప్ ద సిస్టమ్ బై సిస్టమ్. అంతే. అప్లైనరు చెప్పింది వింటూ, అప్లైనర్ ఏం చెప్తే అది చేస్తూ మనం ఫాలో అప్ చేస్తుంటే వాళ్ళు చెప్పింది మనం డౌన్ లైన్లోకి చెప్పుకోవాలి. అప్పుడే వెస్టేజ్లో సక్సెస్ అనేది తప్పకుండా వస్తుంది. అప్లైనర్ మాట వినకుండా మన సొంత నిర్ణయాలు తీసుకొని చేస్తే విజయం అంటూ ఉండదు. అలా చేస్తే మాత్రం కొన్ని రోజుల్లోనే వెస్టేజ్లో నిలబడగలుగుతాం. లైఫ్ లాంగ్ వెస్టేజ్లో నిలబడి 3 జనరేషన్ ఇన్కమ్ తీసుకోవాలంటే అప్లైనర్ మెంటర్స్ మాటలు వింటూ వాళ్ళ సలహాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళిపోగలిగితే మనం వెస్టేజ్లో అనేది సక్సెస్ అవుతాం. ఇందులో చేసేది ఏమీ లేదు. అప్లైనర్ మాట ఒక్కటి వినాలి అంతే. మనం చేసే పని అది ఒక్కటే. అప్లైనర్ మాట విని ముందుకు వెళ్ళగలిగితే వెస్టేజ్లో సక్సెస్ అనేది తప్పకుండా ఉంటుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. మీ డ్రీమ్ చెప్పండి మేడం. ఈ మంత్ డిసెంబర్ వరకు ఒక ఎల్ఓబి తీసుకొని సిల్వర్ కంప్లీట్ చేయాలి మేడం. మార్చి ఎండింగ్ వరకు 1 lakh తీసుకోవాలి. తీసుకుంటాను కూడా. 2026 డిసెంబర్ ఎండింగ్ వరకు 5 lakhs ఇన్కమ్ ఎర్న్ చేయాలి మేడం. ఆ గోల్తోనే నేను వర్క్ చేస్తున్నాను మేడం. సూపర్ మేడం. థ్యాంక్ యూ. మీ డ్రీమ్స్ తప్పకుండా నెరవేరుతాయి. చాలా బాగా చెప్పారు మేడం. ఏదైతే మీరు ఈరోజు ఈ 7 స్టెప్స్ మిస్టేక్ చెప్పారో ఇవి మీరే చెప్పారు కాబట్టి మీరే మీ టీం కూడా ఇదే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎందుకంటే ఈ తప్పులు చేయకుండా ఉంటే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం 100%.
చాలా బాగా చెప్పారు. చాలా బాగా వచ్చింది మేడం. థ్యాంక్ యూ మేడం. మీ డ్రీమ్స్ కూడా నెరవేరుతాయి 100%. మీ కమిట్మెంట్ ఇలాగే పెట్టుకోండి. ఎవరు ఎన్ని అన్నా సరే మీరు స్ట్రాంగ్గా నిలబడండి. మీరు నిలబడితే మీకెవరైతే చెప్తున్నారో వాళ్ళందరూ మీ దారిలోకి వస్తారు. అవును మేడం. కాబట్టి మనం స్ట్రాంగ్గా ఉంటే మనం నిలబడితేనే మన టీం వస్తుంది. మనమే నిలబడకుంటే టీం రాదు. కాబట్టి చాలా చాలా బాగా వచ్చింది మేడం. ఇంకా ఇలాంటి సెషన్స్ ఇవ్వాలి. అన్ని సెషన్స్ ఇవ్వాలి మేడం తప్పకుండా. ఓకే మేడం, తప్పకుండా. గుడ్ మార్నింగ్ అండి. ఈ ఈరోజు ఏదైతే ఈ సెషన్ ద్వారా మేడం ఇచ్చిన సబ్జెక్ట్ అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. స్క్రీన్ ఆఫ్ చేయండి మేడం. ఓకే సార్, పూర్ణచంద్ర సార్ మీరు మాట్లాడండి సార్. మేడం స్క్రీన్ మీరు ఆఫ్ చేయండి మేడం. బ్యాక్ రండి మేడం. వస్తుంది. సైడ్కు మొత్తం ఒకటేసారి బ్యాక్ వచ్చేయండి. లాంగ్ బటన్ ప్రెస్ చేయండి. వెనక్కి రండి. మేడం మీరే ఆఫ్ చేయండి, మీది బ్యాక్ వెళ్ళిపోయింది ఇక్కడికి. ఒక నిమిషం మేడం. ఇట్లా కాదు మేడం, మీరు ఆఫ్ చేయండి మేడం. పైన కింది కనండి. మొత్తం జూమ్ ఓపెన్ చేయండి. పైన ఉంటుంది, కింది కనండి. అక్కడ జూమ్ తీసుకోండి. అక్కడ జూమ్ ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇంటూ వస్తాండి. ఒక నిమిషం. ఓకే మేడం, కట్ అయింది. ఓకే. ఎక్కువ ప్రమోట్ చేసుకోండి. కర్నర్ మీటింగ్లో మీ టీం ఉండాలి మేడం. మీ టీంని మీరు ఎక్కువ కూర్చుండబెట్టగలిగితే సక్సెస్ అనేది తీసుకోగలుగుతారు. ఏదైతే కమిట్మెంట్ ఇస్తారో ఆ కమిట్మెంట్ ప్రకారంగా మీరు వర్క్ చేస్తున్నారో అలాగే కంటిన్యూ చేయండి. మీ డౌన్లో కూడా లీడర్స్ క్రియేట్ చేయండి. ఎక్కువ లీడర్స్ క్రియేట్ చేయండి. ఓకే మేడం. నేర్చుకున్న ఇంప్లిమెంట్ చేయండి. తప్పకుండా సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ మేడం. సార్ విజయ్ పూర్ణచంద్ర సార్. సార్ ఓకే మేడం గుడ్ మార్నింగ్. సార్. స్వామి గుడ్ మార్నింగ్. రామశరణ స్వామి గుడ్ మార్నింగ్. మాట్లాడండి సార్. ఓకే ఓకే మేడం, సూపర్ మేడం. మంజు అది శైలజ మేడం 7 మిస్టేక్స్ కానీ 7 స్టెప్స్ కానీ ఎంత చక్కగా చెప్పారు మేడం. అంటే ఇప్పుడు మీకు ఆల్రెడీ అందులో ఉన్న తప్పులు కానీ తప్పిదాలు కానీ మనం చేసేటి చేయని ఏవైతే మీకు క్లియర్ కట్ గా అర్థమై ఉంటాయి నాకు తెలిసి. ఎందుకంటే మీరు ఇదే ఫస్ట్ టైం కావచ్చు 7 మిస్టేక్స్ 7 స్టెప్స్ చెప్పడం. అవును సార్. ఈ బిజినెస్ కి అనేది చాలా అవసరం మేడం 7 స్టెప్స్. అంటే కన్జ్యూమ్ ద ప్రొడక్ట్, మనం కన్జ్యూమ్ చేసిన తర్వాతనే వేరే వాళ్ళకి చెప్పాలి. లేకపోతే చాలా నేరం మేడం అది. అది ఫస్ట్ పాయింట్ అయితే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఏ ప్రొడక్ట్ అయినా కన్జ్యూమ్ చేయాలి. ఫస్ట్ కన్జ్యూమ్ చేసిన తర్వాతనే వేరే వాళ్ళకి సజెస్ట్ చేయాలి. చాలా మంది కొత్తగా ఏం చేస్తారంటే దాన్ని మనం కన్జ్యూమ్ చేయముందుకే నేను 100 మందిని ఏం చెప్తా 200 మందిని ఏం చెప్పిస్తా అని చెప్పి వాళ్ళకి చాలా మాట్లాడుతూ ఉంటారు. అది తప్పు. ఎందుకంటే మనం ఏదైనా వాడిన తర్వాతనే ఏదైనా చేయాలి కంపల్సరీ. మనకేందంటే ఎక్కడో యాక్టర్లు అయితే వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంటారు, వాళ్ళైతే వాడరు. ఏదైనా కొన్ని కోట్లు తీసుకుంటారు. మనం ఏంటంటే నిజ జీవితంలో మనం ఉన్న ఏదైతే ఉన్నదో ప్రాబ్లమ్స్ వాటికి వాడి మనం చెప్తాం. కాబట్టి మనం నిజమైన హీరో హీరోయిన్లు మనం. ఎందుకంటే మన మాట అనేది ఖచ్చితంగా నమ్ముతారు, వాడి చెప్తున్నాం కాబట్టి. యూజ్ ద ప్రొడక్ట్, షేర్ ద ప్రొడక్ట్, ఇవన్నీ కూడా మనకు ఈ బిజినెస్ లో చాలా అవసరం. 7 మిస్టేక్స్ అనేది కూడా చాలా వ్యాపారాలు ఉంటాయి. ఆ వ్యాపారాలలో మనం ఏంటంటే చాలా నాలెడ్జ్ ఉన్న తర్వాతనే వ్యాపారం పెడతారు. ఎవరైనా నాలెడ్జ్ లేకపోతే వ్యాపారం పెట్టి చాలా మంది ఫెయిల్యూర్ అయిన ఉన్నారు. ఇందులో కూడా నా అనే బిజినెస్ తోటి, నా బిజినెస్ అనే ఉద్దేశంతో చేయాలి. ఏదైనా నాది అని చేసినప్పుడు మాత్రమే మనం పైకి వస్తాం. నా అనేది లేకపోతే ఇక్కడ మనం బిజినెస్ చేయలేం.
అప్లైనర్ సహాయంతోటి ఏలు పట్టుకొని నడవాలి. అప్లైనర్ నిందించకూడదు. ఇవన్నీ కూడా 7 మిస్టేక్స్ లో వస్తాయి. చాలా చక్కగా చెప్పారు మేడం. ఇంకా కొంచెం మీరు ప్రిపేర్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ టైం మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారని అనుకుంటున్నా. ఓకే మేడం. అఖిల మేడం కూడా హోస్టింగ్ బాగా చేస్తుంది. థ్యాంక్ యూ. మీ టీం అంతా ఒక టీమ్ స్పిరిట్ తోటి ముందుకెళ్తుంది కాబట్టి మీరు అనుకున్న గోల్స్ కానీ మీరు అనుకున్న ఏదైతే డ్రీమ్స్ ఉన్నాయో ఈ ఖచ్చితంగా ఈ మార్చి వరకు మీరు సాధించాలి. అఖిల మేడం కానీ మీరు కానీ సరిత మేడం అందరూ మీ టీమ్ స్పిరిట్ తో మంచిగా ముందుకెళ్తున్నారు. అదే స్పిరిట్ తోటి మీరు వర్క్ చేయాలి. ఖచ్చితంగా మీరు ముందుకెళ్తారు. మీరు అనుకున్న గోల్స్ కూడా సాధిస్తారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్. బ్యాక్ టు హోస్ట్ మేడం. థ్యాంక్ యూ స్వామి. థ్యాంక్ యూ స్వామి. ఓకే. సాదిక్ సార్ మాట్లాడండి. అఖిల మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ శైలజ మేడం. కోటేశ్వర్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అమ్మ. వెస్టేజ్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే మనకి 7 స్టెప్స్ 7 మిస్టేక్స్ అయితే చేయకూడని చేయవలసినవి. చాలా మంది మనకి నందకిషోర్ సార్ మనకి మన గౌతమ్ బాల్ సార్ ఎడ్యుకేషన్ సిస్టమ్ స్ట్రాంగ్ సిస్టమ్ మన వెస్టేజ్ కంపెనీలో దాన్ని కొన్ని లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి మనకు ట్రైనింగ్ ఇప్పించడానికి ఈ విఐపి ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో ఏదైతే ఉన్నదో ఇది చేయవలసినవి చేయకూడని కంపల్సరీ అవి మనం చేస్తే 100% ఈ బిజినెస్ లో మనం సక్సెస్ సాధించవచ్చు. ఇందులో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే సక్సెస్ అవ్వడానికి మనకు మేకే లిస్ట్ మీరు చెప్పారు కదా లిస్ట్ ప్రిపరేషన్ అది 100% అది లేకపోతే మనం ఒక ఇల్లు నిర్మించడానికి మన దగ్గర రా మెటీరియల్ కంపల్సరీ ఎట్లయితే అవసరమో ఇక్కడ కూడా మీకు లిస్ట్ బిల్డ్ అనేది కంపల్సరీ అది అవసరం లిస్ట్. మళ్ళీ 7 ఈ మిస్టేక్లల్లా వెరీ వెరీ ఒకటి ఏంటిదంటే ఇంపార్టెంట్ థింకింగ్ యు ఆర్ ద ప్రాబ్లం అనేది ఉంది కదా మిస్టేక్ నెంబర్ 7 అది చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా మందికి ఏమైతుంది అంటే మనకు ఒక సెకండ్ కు కొన్ని వేలాది ఆలోచనలు మన మైండ్ ని ఎప్పటికీ కొత్త కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి. మనం ఎందుకంటే మనం ఈ లోకంలో ఉన్నది ఏంటంటే అంతర్ముఖ ప్రపంచంలో ఉన్నాం కాబట్టి పక్క వాళ్ళు ఏం చేస్తారో అది చేస్తారు. నేను ఇలా చేస్తానో చేయకపోతానో అలా సక్సెస్ అవుతానో కాదో అని అనుకుంటారు. ఆ ప్రాబ్లం అంతా నాలోనే ఉన్నదని వాళ్ళు భావిస్తారు కాబట్టి ఆ మిస్టేక్ అనేది చేయదు. థింకింగ్ ఇక్కడ మన ప్రాబ్లంలో లేదు, కంపెనీలో అయితే అసలుకే లేదు. మనం ఆ ప్రాబ్లాన్ని కనుక ఐ కెన్ డూ ఇట్ అంటే ఐ కెన్ అచీవ్ అని ఎవరైతే అనుకుంటారో నేను గెలుస్తాను ఎప్పటికీ మన బ్రెయిన్ మనకు చెప్తుందో అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. అందుకోసమే దీనికి ఒక ఉదాహరణ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి సిద్ధార్థ్ సింగ్ సార్ 1,82 లక్షలు తీసుకునే సార్ ఏమంటాడంటే విత్ యూ వితౌట్ యూ అంటే నీతోని నేను వస్తా, నువ్వు వచ్చినా మంచిదే నువ్వు రాకున్నా మంచిదే, నీ డ్రీమ్స్ కోసం నువ్వు వచ్చినా నీ డ్రీమ్స్ నాతోని కలిసి వస్తే నా డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయి, నీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయి. నువ్వు రాకున్నా కూడా నీ మీద ఏం సికాయింపు నీ మీద లేదు, నువ్వు రాకున్నా నేను మాత్రం నా డ్రీమ్స్ కోసం పనిచేస్తా అని చెప్తా అంటాడు సిద్ధార్థ్ సింగ్. అయితే ఇక్కడ కూడా థింకింగ్ మీరు వచ్చినా మీరు రాకున్నా మీ డ్రీమ్స్ కోసం మీరు ఫుల్ఫిల్ చేసుకోవడానికి మీరు ఈ సిస్టమ్ లో నిలబడండి. 100% సక్సెస్ అనేది సాధిస్తారు. ఈ వేదిక అందరికీ చదువుతో సంబంధం లేకుండా ఏజ్ తో సంబంధం లేకుండా అందరికీ ఒకటే సిస్టమ్ ఒకటే ఫార్ములా. ఈ రోజు ఈక్వల్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ తోటి ఈక్వల్ 10th క్లాస్ ఆయమ్మ మేడం ఇప్పుడు ఈ రోజు తీసుకున్న లక్షలాది రూపాయలు ఇదే మనకు ఉదాహరణలు మనకు గవర్నమెంట్ ఇచ్చిన కూడా ఉదాహరణలు ఉన్నాయి. మీరైతే నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ లో ఉండండి. ఖచ్చితంగా 1001 days ఇప్పుడు నెక్స్ట్ మంత్ లో మీరు ఏదైతే డ్రీమ్ పెట్టుకున్నారో అది ఖచ్చితంగా అవుతుంది. నిలబడండి, వినబడండి. మంచి మెంటరింగ్ లో ఉన్నారు శ్రీధర్ స్వామి. ఎన్ని కష్టాలు ఎదుర్కొని ఈ బిజినెస్ లో వాళ్ళని చూసి శ్రీదేవి మేడం చూసి మేము ఇంప్రెస్ అయినాం. మేము కూడా ఆ ఏరియాలలో టీం తయారు చేయడానికి అవన్నీ అవి తిరుగుతున్నాం. కంపల్సరీ యాక్ట్ చేద్దాం మేడం. థ్యాంక్ యూ మేడం. శైలజ కోటేశ్వర్ సార్ గారికి థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్ టు హోస్ట్, బ్యాక్ టు అమ్మ అఖిల మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మల్లయ్య సార్. గుడ్ మార్నింగ్ అఖిల మేడం. గుడ్ మార్నింగ్ అండి. మాట్లాడండి. గుడ్ మార్నింగ్ శైలజ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ మేడం. 7 స్టెప్స్ 7 మిస్టేక్. 7 స్టెప్స్ 7 రకాల స్టెప్స్ చేస్తూనే మనం ముందుకు వెళ్ళిపోతాం. 7 మిస్టేక్ ఈ 7 రకాల మిస్టేక్ చేస్తే మనము ముందుకు వెళ్ళిపోం. చాలా బాగా వివరంగా చెప్పారు మేడం.
ఇలాగే మీరు కొంచెం స్పీడ్ అయింది, ఏం కాదు. మళ్ళీసారి అయితే మళ్ళీ అలవాటు అయిపోతుంది. కొంచెం స్పీడ్ తగ్గించండి. మీ వాయిస్ బాగుంది మేడం. థ్యాంక్ యూ సార్. ఎవరైతే మనం పెట్టుకున్న గోల్ కంప్లీట్ చేసుకోవాలన్న ఆలోచన కసితో పనిచేస్తారో వాళ్ళు ఈ విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో డెవలప్ కావచ్చు. నేను కూడా చాలా రకాల కంపెనీలు చూశాను. ఇది చాలా బాగున్నది మేడం ఈ ప్లాట్ఫామ్. ఇందులో 1,00,000